సింధూర అయితే వాళ్ళ అత్తమ్మకు తగిలిన గాయానికి వెన్నపూస రాస్తూ ఉంటుంది. అలా వెన్నపూస రాస్తూ ఉండగా చెంచులమ్మ పడుకున్నట్టుగా నటిస్తుంది. ఇక వెన్నపూస రాసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే సింధూరాన్ని చూసి ఇలా అంటూ ఉంటాడు. నేను నా జీవితంలో ఒకటి వినకూడదు అనుకున్నాను, ఒకటి చూడకూడదు అనుకున్నాను. అది ఏంటి అంటే చెంచులమ్మ నోటి నుండి క్షమించు అన్నమాట చెంచులమ్మ తీర్పులో తప్పుడు తీర్పు. ఈ రెండు కూడా చూసేసాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అది వినగానే సింధూర అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక సింధూర వెళ్ళిపోయాక అక్కడ ఉన్న కేశవ అయితే చెంచులమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నిద్రపోయిన వాళ్ళని లేపగలం కానీ నిద్రపోయినట్టు నటిస్తున్న వాళ్ళని అస్సలు లేపలేమని చెప్పి అంటాడు. అది వినగానే చెంచులమ్మ అయితే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఇక సింధూర వచ్చి ఇలా వెన్నపూస రాసి వెళ్ళడం ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా, నువ్వు కావాలనే కదా నిద్రపోయావని చెప్పి కేశవ అంటాడు. అది వినగానే చెంచులమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి బయటకైతే వచ్చేస్తుంది. అలా చెంచలమ్మ బయటకు వచ్చి అలా ఆలోచిస్తూ ఉంటుంది. చెంచలమ్మ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే చెంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు. చెంచలమ్మ, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చంటి సింధూరలను నువ్వు క్షమించవచ్చు కదా చెంచలమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కేశవ అన్న మాటకు చెంచలమ్మ ఏం చేయనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.